గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఈ మధ్య 2 రోజులు వీడియోలు చేయలేదు. రాత్రి ఒక వీడియో చేసి ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నా. వీడియో ఏంటంటే, మనం 100 సార్లు చెప్పు, 1000 సార్లు చెప్పు, ఇదే అడుగుతుంటారు, మీకు ప్రస్తుతం ఇల్లు ఎలా గడుస్తుందని. ఏమయ్యా, నా వయసు 54 సంవత్సరాలు, 55. ముందు చూపు, ముందు జాగ్రత్త, వయసులో ఉన్నప్పుడు జాగ్రత్త పడి ఉంటాయి కదా. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను చాలా వీడియోలు, చాలాసార్లు నేను చాలా పుస్తకాలు చదివా. ఎప్పుడైనా లైఫ్లో ఏదైనా సడన్గా ఉద్యోగం పోయినా, లేకపోతే చేసే పని ఆగిపోయినా 6 నెలలకు సరిపడా డబ్బులు ఉంచుకోమని. నేను 6 నెలలకు కాదు, ఇంకా ఎక్కువ ఆలోచన చేశాను. కాకపోతే ప్రతి ఒక్కటి యూట్యూబ్ పెట్టుకున్నంత మాత్రం ప్రతి ఒక్కటి బయటికి చెప్పలేము. చెప్తే సమస్యలు వస్తాయి. ఎలా సమస్య వస్తుందంటే, ఒక అతను తన కూతురికి పెళ్లి చేస్తూ ఏం చెప్పాడంటే, అబ్బాయి తరఫు వాళ్ళకి వాళ్ళు అడిగిన కట్న కానుకలన్నీ ఇచ్చాడు, అన్నీ చేశాడు. చేస్తూ జనరల్గా వీళ్ళకి ఏం లేదనుకుంటారనుకుంటా, నాకు ఒక ఇల్లు ఉంది, స్థలం ఉంది, నా దగ్గర డబ్బులు ఉండి, కాస్త బంగారం ఉంది, భద్రత కానీ అన్నీ చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేసాం కదా, ఇక మనల్ని ఎందుకు అడుగుతారు అని. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళు లాగాల్సిన కూడా లాగి పెళ్లి చేసుకోగలని అమ్మాయిని, ఇంకా తర్వాత వాళ్ళు ఇతని దగ్గర ఎలాగైనా డబ్బులు ఉండి, ఇల్లు ఉంది, ఏదో ఒకటి అమ్మిస్తాడని చెప్పి వ్యాపారం స్టార్ట్ చేసి ఇంకా అక్కడి నుంచి డబ్బులు పీడిచి అడగడం మొదలుపెట్టారు. అది గమనించిన అతను, అంటే గౌరవం కోసం చెప్తే, అంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో నువ్వు ఒక సామాన్యమైన వాడివి కదా, రేపు అమ్మాయికి మంచి చూస్తారా చూడరా, రాకపోకలు ఏమి ఉంటాయా లేదా అనే దానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, భయం లేకుండా, అతను భద్రతకి ఎక్కడోసారి ఇల్లు ఉంది, మా ఖర్చులకైతే ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ లాగాలని ఆలోచన పెట్టారు. అంటే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే, మన గుట్టంతా బయట పెడితే ఏం జరిగింది అంటే, మీరు లాగుతారు, బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఇంకా అక్కడి నుంచి అది ఆ ఖర్చు పెట్టి వ్యాపారం పెట్టచ్చు కదా, ఈ ఖర్చు పెట్టి ఇల్లు కట్టచ్చు కదా అని ఇంకా కాజేసి అప్పులు పాలయ్యేదా వదిలిపెట్టరు జనాలు అంటే అందరు కాదు, కొందరు. ఈ రోజుల్లో నెగిటివ్ విషయాలు చెబుతున్నా అంటారు జనాలు. పక్కనోడు పచ్చంగా ఉంటే వారం లేదు. ఇప్పుడు ఏమైంది, నేను ఖాళీగా ఉంటే సమస్య నాది కదా. నేను ఒక ఇల్లు రెంట్కి అడగడానికి వెళ్ళాను ఈ మధ్య. మీలాగనే వాళ్ళు కూడా ఇలాగ అడుగుతాం అనుకున్నా. వాళ్ళు ఏం అడగల, 1 నెల రెంట్ అడ్వాన్స్ అడిగారు అంతే. ఏం చేస్తారు మీరు, ఏం చేస్తారంటే జనరల్గా చెప్పాను. నేను మొన్నటిదాకా వర్క్షాప్ ఉంది, ప్రస్తుతం 6 నెలల నుంచి ఖాళీగా ఉంటే నెక్స్ట్ ఏదో ఒకటి చూసుకుంటాం. మా అబ్బాయి అయితే పలానా చోట జాబ్, మా అమ్మాయి మేము ముగ్గురు ఉంటాం, మా అబ్బాయి అక్కడ ఉంటాడు. వివరాలు చెప్పాము. వాళ్ళు రెంట్ చెప్పారు. 1 నెల అడ్వాన్స్ తీసుకుంటారు. ఇంటి ఓనర్ కావాల్సింది అంతే కదా. మనం ఏ నెలలో రెంట్ ఇవ్వకపోతే వాళ్ళకి ఆల్రెడీ అడ్వాన్స్ 1 నెల ఉంటుంది కాబట్టి ఖాళీ చేయండి బాబు అంటారు. ఇదే కదా కావాల్సింది. ఇక మనం ఎంత సంపాదిస్తాం, ఎక్కడ సంపాదిస్తున్నాం, ఎక్కడ పెట్టుబడులు నేను వాళ్ళకి అవసరం కాదు కదా. వాళ్ళకి టయానికి రెంట్ ఇవ్వాలి, ఇంట్లో క్రమశిక్షణగా ఉండాలి, అంటే గొడవలు లేకుండా ఇంట్లో ఇల్లు నీట్గా పెట్టుకుంటూ ఉండాలి. అది కదా ఇంటి వనరులకు కావాల్సింది. ఇక మిగతా అన్నీ అవసరం లేదు. మనం ఉద్యోగ మనం ఏం చేస్తున్నాం కామన్గా అడుగుతారు జనరల్గా, అంతవరకేగా. ఇంకా అడిగితే చెప్పే నేను ఇట్లా మా అబ్బాయి జాబ్ చేస్తాడు, నేను మొన్నటిదాకా పలానా వర్క్షాప్ నడిపాను, ఇప్పుడు అది జరక్క తీసేసి నెక్స్ట్ ఇయర్ చూసుకోవాలి, ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను, కాలక్షేపం ఖర్చుల కోసం యూట్యూబ్ చేస్తున్నా అని చెప్పి. అది తప్పేం కాదులే అన్నారు వాళ్ళు. చూడండి ఎంత బాగా అర్థం చేసుకున్నారు. మరి వాళ్ళ అర్థం చేసుకున్న వాళ్ళు కూడా సామాన్యులేం కాదు, పెద్ద స్థాయికి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళ మామూలుగా ఆ ఇల్లు, ఆ వ్యవహారం, వాళ్ళ జాబ్స్ అవి చూస్తే మనకి మనకి మామూలుగా జనరల్గా అంత ఆస్తి పనులు గర్వం ఉంటుంది అనుకుంటాం. కానీ వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు లేరు కాబట్టి వాళ్ళ ఆ స్థాయిలో ఉండరు. జనరల్గా వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఎంతమంది ఇంట్లో ఉంటున్నారు, వీళ్ళు క్రమశిక్షణ కలిగిన వ్యక్తులా కాదని అడుగుతారు. ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారు లేదా అని అడుగుతారు. నెల రెంట్ అని కూడా అడగరు, ఎందుకంటే అడ్వాన్స్ 1 నెలకి ఇస్తాం కాబట్టి. ఏ నెలలో రెంట్ ఇవ్వకపోతే ఆ నెక్స్ట్ నెల ఖాళీ చేయమంటారు. అడ్వాన్స్ ఎట్టా వాళ్ళకు ఉంటుంది. మనం పోయి వాళ్ళ ఇంట్లో ఉంటాం. మన సామాన్యులు వాళ్ళ ఇంట్లోనే కదా ఉండేది. మనం బాడీ కట్టకపోతే ఎట్లా రానిస్తారు, రానియరు కదా, ఆపుతారు కదా. అది ఇంటి వానరు. అలా ఇంటి వానరే, ఇల్లు ఇచ్చే ఇంటి వానరే నన్ను ఇన్ని ప్రశ్నలు వేయట్లా. యూట్యూబ్ పెట్టుకున్నందుకు కొంతమంది ప్రశ్నలు, మీకు ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ ఏంది, ఎలా పోతుంది అన్నీ చెప్తాం, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తాం. పెట్టుబడులు ఎక్కడ పెట్టుబడి పెట్టాను, అక్కడ పెట్టుబడి పెట్టాను, ఇక్కడ పెట్టాను, నా దగ్గర అది ఉంది ఇది ఉంది అన్నీ చెప్తాం. 54-50 సంవత్సరాల వయసు అయితే, నేను 21 సంవత్సరం, దాదాపు నా 16, 17, 18 సంవత్సరం నుంచి నాకు పొదుపు అలవాటు. నేను ఖర్చు చేస్తా, విచ్చలవిడి ఖర్చు చేస్తాను, కానీ దాంట్లో కూడా పొదుపు గురించి ఆలోచన చేస్తాను. రేపు భవిష్యత్తులో ఎప్పుడైనా ఇబ్బంది జరిగిద్దని. ఎందుకంటే నేను ఎక్కువ ఆర్థిక విషయాల గురించి ఎక్కువ, ఆ రోజుల్లో న్యూస్ పేపర్లో మనకి వారం ఒకటి వస్తుంది దీని గురించి, ఈ సబ్జెక్టు ఆర్టికల్ వేస్తారన్నమాట. ఇవన్నీ చదివేవాడిని. సడన్గా చేసే పని ఆగిపోయినా, ఉద్యోగం పోయినా, పరిస్థితులు తారుమారైనప్పుడు ఇట్లాంటి మనకి మూలధనం అనేది ఉండాలనేది. అందుకని ఇవన్నీ చెప్తే ఏమైంది,
ఆ తండ్రి కూతురు పెళ్లి చేసేటప్పుడు నాకు ఇల్లు ఉంది, నాకు అది ఉంది, ఇది ఉందని చెప్పారు. ఏం చేశారు వాళ్ళు మొత్తం అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చింది అంత తృప్తి పడక అవన్నీ లాగాలని గొడవలు పడ్డారు. గొడవలు పడిన తర్వాత ఇతను వాళ్ళ సంగతి తెలిసి ఇంకా అతని జాగ్రత్త ఏమి ఈగిపోయారికి ఏమైంది, అమ్మాయిని పుట్టింటికి వేయించారు. అలాగా ఇట్లాంటివన్నీ గోప్యతగా అన్ని విషయాలు అందరూ చెప్పరు. ఎందుకంటే ఎవరు భద్రత మనకి పోలీసులు ఏం చెప్తున్నారు, మీరు సోషల్ మీడియాలో ఉన్నారు కదా అని చెప్పి ప్రతి ఒక్కటి ఇంటి గుట్టంతా బయట పెట్టద్దు. ఇవన్నీ బయట పెడితే తర్వాత దాంట్లో దొంగ ఉంటాడో దొర ఉంటాడో మోసం చేసేవాడు ఉంటాడో ఎవరు ఉంటారో అని ఈ మధ్య పోలీసులు నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నారు ఈ సోషల్ మీడియా జరిగే మోసాల వల్ల. నేను అందరికీ సోషల్ మీడియాలో ఉండేవాడిని, నేను ఎక్కడికి పోతున్నాను, ఎక్కడ ఉంటాను, నా ఇన్కమ్ ఎలా జరిగింది, నా కుటుంబం ఎలా జరిగింది, ఇవన్నీ నేను అంతా పంచాయతీ పెడితే గోప్యత అనేది మనిషి అన్న తర్వాత కొద్దిగా కూర్చొంత గోప్యత ఉండాలి. అది లేకపోతే మనిషికి పశువుకి తేడా లేదని అన్నీ చెప్పుకోకూడదు. అన్నీ చెప్పుకుంటే చాలా సమస్యలు వస్తాయి అన్నమాట. అప్పు ఉందో ఆస్తి ఉందో, లేకపోతే అప్పు చేసుకొని బతుకుతున్నానో, లేకపోతే ఉన్న డబ్బులతో బతుకుతున్నానో, లేకపోతే ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అన్నట్టు చెప్తాం. యూట్యూబ్లో వస్తుందని చెప్పి ఇంక అందరితో తృప్తి పట్టంలా, సరిపోకపోతే ఇంకొక రకంగా వస్తాయి. అంతేగాని నాకు అక్కడ వస్తాయి ఇక్కడ వస్తాయి ఎన్ని గోప్యత అంతా బయటికి చెప్తామా, అలా బయటికి చేస్తే ఆ తండ్రి పరిస్థితి నాదే అయింది. పిల్లలకి ఆడపిల్లలకి తల్లిదండ్రులు రేపనేది వాళ్ళకి లేకుండా మొత్తం చెప్పేస్తే ఆ చేసుకునేవాడు మొత్తం అమ్మాయికి పెట్టి పంపితే ఆ తర్వాత కొడుకుల్లా బయట నూకుతాడు, కాలర్ కొట్టుకొని బయటికి ఇసిరేస్తాడు కొడుకు, అంతా కూతురికి పెట్టి పంపించామని. ఇలాంటి సమస్యలు వస్తాయి. తెలివి కల్లో ఎవరు కూడా వాళ్ళు ఊపిరిపోయేదాకా కొన్ని విషయాలు చెప్పరు. కొన్నే కనపడతాయి, కొన్ని విషయాలే చెప్తారు. ఊపిరిపోయేదాకా ఉన్న అప్పు చెప్పరు, ఉన్న ఆస్తి చెప్పరు. కొంత మాకు ఆస్తి కంటే కనపడితేనే కొంత ఏదైనా కాస్త డబ్బు ఉన్న అప్పు కూడా చెప్పరు. ఎందుకంటే వాడికి అప్పు ఉందంటే వాడి సమాజం విలువ ఇవ్వదు, రొటేషన్ చేసుకుంటుంటాడు, అసలుకే ప్రాణానికి ప్రమాదం. అందువల్ల ప్రతి ఒక్క విషయము ఇటు సోషల్ మీడియాలో ఉన్నాం కదా, మీకు ఇన్కమ్ సోర్స్ నేను చెప్తే ఇన్కమ్ చెప్పాం కదా, యూట్యూబ్లో కొంత పేమెంట్ వస్తుందని చెప్పాము. కాస్త కొరవ పడితే పూర్వఫలాలు ఏమైనా ఉంటే దాన్ని వాడుకుంటాం. అది కూడా లేకపోతే ఏదైనా ఎక్కడో మనకు పుట్టిన కాడ అప్పు తెచ్చుకుంటాం, తర్వాత ఏదో విధంగా తీర్చుకొచ్చాం. ముందు నటన జరగాలి కదా. దానికి మీకు ఇప్పుడు ఎలా జరిగిద్ది అన్నీ కామెంట్ సెక్షన్లు కొంత చాలామంది ఇదే పని ప్రశ్న వేస్తారు. అలాగే ఇల్లు మారుతున్నామంటే మీ ఇంటికి పోవచ్చు కదా అంటారు. చెప్పినంత తేలిక కాదు ఊరు మారాలన్నా. ఒక ఇల్లు ఇక్కడ ఉండే ఇంటి నుంచి ఒక ఇంటికి పోవాలంటే దాదాపు వారం 10 రోజుల నుంచి మెంటల్ వస్తుందన్నమాట. ఎందుకంటే ఒక ప్లేస్ మనకు అలవాటు ఉంటుంది, మళ్ళీ మార్పు జరిగేదా కష్టంగా ఉంటుంది, మార్పు జరిగిన తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉంటుంది. అలాగే ఊరు మారాలంటే ఇంకెంత బాధగా ఉంటుంది ఆలోచించి. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ పరిసర ప్రాంతంలో జీవించి తాత ముత్తాతలు కానీ ఇక్కడే ఉండదు. మారాల్సిన టైం వచ్చినప్పుడు ఇక మనకి ఊర్లో స్కోప్ లేనప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. అప్పుడు ఒకరు చెప్పరు, ఇప్పుడు ఇంట్లో ఎంత ఉండాలన్నా ఉండే పరిస్థితి కానరానప్పుడు ఏం చేస్తాం, మనం ఇంకా ఎట్టక్కడ చీచాన్ని అట్లా ఉన్నాం కదా. ఇంకా మనం ప్రెజర్ తట్టుకున్నాం ఇక తట్టుకోలేకపోతున్నాం. మనకి వయసు పెరుగుతుంది, టెన్షన్ వస్తుంది ప్రతి ఒక్కదానికి. అప్పుడేం చేస్తాం, ఇంక రోజు టెన్షన్ పడే కనుక మార్పు ఇంకా తప్పదు. ఇంక ఈ పరిసర ప్రాంతాలు వదిలి మనం ఇంకోసారి పోవాలి, కొత్త ప్రదేశానికి వెళ్ళాలి. ఆ సమయం వచ్చినప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరు ఆపలేం. ఏ రోజుకి ఏం జరగాలి అది మనం ప్రయత్నం మాత్రమే చేస్తాం. ఫలితం పైవాడు ఇవ్వాలి, కాలం ఇవ్వాలి, కాలం చెప్పి తీర్పు అది. అందువల్ల నాకు ఇల్లు ఇచ్చేవాళ్ళు ఇన్ని క్వశ్చన్లు వేయలేదు. మీరు ఇన్ని క్వశ్చన్లు యూట్యూబ్ లైవ్లోకి వచ్చి ఇన్ని క్వశ్చన్లు లైవ్లోకి అంటున్నారు, లైవ్లోకి వచ్చేస్తున్నారు, వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు. నాకు అదే అని మీరు అడిగినట్టుగా వాళ్ళు కూడా అడుగుతారేమని అనుకున్నాను నేను, కానీ వాళ్ళు అడగల. అదనమాట ఈ హౌస్ ఓనర్లకు కావాల్సింది అడ్వాన్స్, ఆ తర్వాత క్రమశిక్షణగా ఉండటం. చేరిన తర్వాత కానీ తెలియదు మనం క్రమశిక్షణగా ఉండేది లేదు. నచ్చకపోతే మీరు ఏమైనా చూసుకోమని చెబుతారు, అది పద్ధతి అంతే కదా. అంతేగాని జారకముందే మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, మాకు రెంట్ ఎట్ట కడతారు, ముందు అడ్వాన్స్ కడతారా లేదు చూస్తారు వాళ్ళు, అక్కడే ముందు మార్కులు వేస్తారు అనమాట. ఆ తర్వాత చేరిన తర్వాత నెలగా టయానికి రెంట్ ఇస్తున్నా లేదని ఒక ఆలోచన చేస్తారు. ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాదు కదా, వయసులో ఈ వయసులో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్త లేకుండా ఉంటుందా. ఇన్ని కష్టాలు, ఇన్ని దెబ్బలు, ఇన్ని మోసాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని ఎన్నుపోట్లు, ఇన్ని మాట తప్పే మనుషుల మధ్యలో ఇన్నిటిని చూసి ఇక్కడ దాకా వచ్చినవన్నీ ఎంత పాఠం నేర్చుకుని ఉంటానంటారు. ఒకసారి ఆలోచించండి, ఎంత పాఠం నేర్చుకుని ఉంటాను. ఈ బంధువుల వల్ల కానీ నమ్మిన వాళ్ళ కానీ కొన్ని కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోవటం కానీ మంచిగా మాట్లాడి ముంచే వాళ్ళ వల్ల కానీ ఎంతమంది వాళ్ళు ఎన్ని రకాల నమ్మక ద్రోహాలకు గురై ఉంటాను. నేను అంత గురైన జాగ్రత్తగా ఉండనంటారా. ఇది ఈరోజు వీడియో. మీ ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు కాబట్టి నేను మీకు వివరంగా అర్థమవుతాడు చెప్పాను భావిస్తున్నాను. అర్థం కాబట్టి ఇంక నేనేం చేయలేదు.